హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు మనలందరినీ కూడా ఈ గడిచిన దినములన్నీ రాత్రికాలమంతా ఈ సమయం వరకు దేవాది దేవుడు తన కృపలో తన రెక్కల చాటున మనలందరినీ కూడా కాపాడినాడు. దేవునికి స్తోత్రం. ఇంతవరకు దేవుని స్తుతించి ఆరాధించే గొప్ప కృప దేవుడు మనకిచ్చినాడు. దేవునికి స్తోత్రం. ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు మనం విన్నాం, పవర్ఫుల్ సాక్ష్యాలు మనం విన్నాం. సాక్ష్యం పంచుకున్న బిడ్డలందరిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రియులారా, మన మధ్యలో దేవుని సేవకులు బ్రదర్ సత్యప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి మన మధ్యకు వచ్చినారు. ఈ సమయంలో వారు మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. మనం అందరం కలిసి గట్టిగా చప్పట్లు కొడుతూ సేవకుని ఆహ్వానిస్తారు. ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా ఉన్నారా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి మీ మధ్య ఇలాగున నిలబడడానికి కృప చూపించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి నేటి దినమున మరి యవనస్తుల మధ్య పరిచర్య చేయడానికి మరి మాకు అనుకూలతనిచ్చి అవకాశం ఇచ్చిన విజయ్ కుమార్ గారికి నిండు హృదయంతో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి యవనస్తులు నేటి దినమున బలపడ్డారని, మరి వారి వారి జీవిత ప్రయాణంలో వారి భవిష్యత్తుకి కావలసిన మంచి విత్తనాలు వారి హృదయాలలో పడిని అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మరి దేవుడు వాటిని ఫలింపచేయును గాక. మరి ఇప్పుడున్న సమయాన్ని బట్టి కొన్ని మాటలు మీ ముందు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మదేవుడు మనకి సహాయం చేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల దేవా, మీకు స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి. ఈ పునరుద్ధాన దినమున సంగముగా కూడి వాక్యమును సత్యమును ధ్యానిస్తూ ఉండగా దేవా, నీ వాక్యమందును సత్యమందును మేము ప్రతిష్ఠించబడి స్థిరపడినట్లుగా నీ కృప వెంబడి కృప మాకు కలుగును గాక అని ప్రతి ఒక్కరూ కూడా ఈ దినమునటి సర్వసత్యములోనికి నడిపింపబడుదురు గాక అని యేసునామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బైబిల్ ఉన్నవారంతా కూడా యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనము చదవగలరు ఎవరైనా? యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా. చాలండి. చూడండి, ఈ వాక్యము వెనక బ్యాక్గ్రౌండ్ కనుక చూస్తే ఈ వాక్యం ఈ మాటలు ఎవరు చెబుతున్నారంటే యేసు ప్రభువారు చెబుతూ ఉన్నారు. అందుకని అక్కడ రాస్తూ యోహాను కాబట్టి యేసు అని యేసు ప్రభువారు ఒక చెప్పిన మాటలని అక్కడ చూపిస్తూ ఎవరితో చెబుతున్నారు అనేది కూడా సందర్భానుసారంగా ఒకసారి మనం గమనిద్దాం. యేసు ప్రభువారు ఎవరు తనను నమ్మిన యూదులతో ఆ మాట చెబుతున్నారట. ఎవరితో? బ్రేక్ఫాస్ట్ చేసి రాలేదేమైతే చేయలేదు. ఎవరు ఉపవాసం ఉన్నారా? కొంచెం బిగ్గరగా కదా. చేసిన వారు చేయని వారు కూడా బిగ్గరగా చెప్పాలి. ఎవరితో? ఇంక సరిపోలే. వాక్యము మనలో నాటబడాలంటే మనం హుషారుగా ఉండాలి కదా. నిద్రపోతున్న వారికి చెబితే ఏమైనా అర్థం అవుద్దా? అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? నిద్ర మరి హుషారుగా లేకపోతే దాదాపుగా నిద్రపోయిన సమాధానంగానే ఉంటుంది. అందుకని హుషారుగా ఉండాలి. అందరూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా, ఇంకా బిగ్గరగా. అది అలా చెప్పాలా? ఇప్పుడు చెప్పండి, ఎవరితో చెప్తున్నారు యేసుప్రభు వారు? ఎవరితో?
యూదులతో యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు, యూదులతో చెబుతూ ఉన్నారు. ఆయన చెబుతున్న మాట ఒకసారి గమనిద్దాం. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. హల్లెలూయా. శిష్యులు అనబడిన వారు మొదటిగా చేయవలసిన ఏంటి బాధ్యత దేవుడు గుర్తు చేస్తుందంటే సత్యమును గ్రహించుట. సత్యము గ్రహించాలట. ఏం గ్రహించాలి? అది అర్థమైన అర్థం కాకపోయినా ఆ మాట చెప్పండి ముందు ప్రస్తుతానికి. ఏం గ్రహించాలి? సత్యమును గ్రహించాలి. ఎవరు? తనని నమ్మిన వారు. చెప్పండి, ఎవరు? ఎవరిని? యేసుప్రభు వారిని నమ్ముతున్నాను అన్న వారంతా కూడా యేసుప్రభు వారి పక్షముగా ఆయన ఇష్టము, ఆయన చిత్తము, ఆయన కోరిక ఏంటయ్యా అంటే ఆయన యందు ఉన్న సత్యమేంటో గ్రహించాలట. వారప్పుడు నిజముగా శిష్యులు అని అనబడతారట. తర్వాత చెప్తాను. అప్పుడు ఏమనుంది అక్కడ? అప్పుడు ఉన్న చోటల్లా మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఎప్పుడు? బైబిల్ చదువుకునేటప్పుడు అక్కడ ఉంటే ప్రశ్న వేసుకోవాలి. ఎక్కడ? అప్పుడు అంటే ఎప్పుడు? ఇక్కడ అప్పుడు అన్నప్పుడు ఎప్పుడది? సత్యమును గ్రహించినప్పుడు అని అక్కడ అర్థం చేసుకోవాలి. ఏంటట? అప్పుడు అలా చదువుకో. సత్యమును గ్రహించినప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయను. సత్యం ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. ఈ స్వతంత్రులు చేయటం అనే ప్రక్రియ ఎప్పుడు జరుగుతుంది? అప్పుడు జరుగుతుంది. అప్పుడు అంటే ఎప్పుడు? సత్యమును గ్రహించినప్పుడు. సత్యము ఎవరు గ్రహించాలట? అన్యులు కాదట. యేసుప్రభు వారు అన్యులకి చెప్పట్లేదు అక్కడ, అన్యుల గురించి మాట్లాడట్లేదు అక్కడ. తనని నమ్మిన యూదులతో, అంటే తనని నమ్మిన వారితో చెబుతున్నారు. ఎంతమంది ఉన్నారు యేసుప్రభు వారిని నమ్మిన వారు ఇక్కడ? అందరా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి ఏంటి? ఒకవేళ నీవు సాక్ష్యం ఇస్తే నేను ప్రభువుని నమ్ముతున్నాను అని, క్రీస్తుని నమ్ముతున్నానని, క్రీస్తు యొక్క మాట మొదటిగా నీ మీద ఏంటయ్యా అంటే నీవు సత్యమును గ్రహించాలి. సత్యమును గ్రహించకపోతే ఏమవుతుంది అనే ప్రశ్నకి సమాధానం. గ్రహిస్తే ఏమవుతుందో గ్రహించినప్పుడు అది జరగదు. అంతే కదా? గ్రహిస్తే ఏం జరుగుద్ది? మీరు సత్యమును గ్రహించినప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా, దాన్ని ఇలా చదువు, సత్యమును గ్రహించనప్పుడు సత్యము మిమ్మల్ని విడుదల చేస్తుందా? మళ్ళీ చెప్తాను. సత్యమును గ్రహించినప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా, ఓకే. సత్యమును గ్రహించనప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా. అర్థమైపోయిందా? అంటే మీరు మీకు అర్థం కానంత వరకు మీరు స్వతంత్రులు కానట్లే. మీరు అనొచ్చు, నేను యేసయ్య నమ్ముతున్నాను కదా, యేసయ్య శిష్యుడిని కదా, బాప్తిసం తీసుకున్నాను కదా, మందిరానికి వెళ్తున్నాను కదా, బైబిల్ చదువుతున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, వాక్యం వింటున్నాను కదా, అవన్నీ కరెక్టే, వాస్తవమే. కానీ అందులో ఉన్న సత్యాన్ని నీవు గ్రహించనంత వరకు నీకు విడుదల కలగనట్లే, విడుదల రానట్లే. విడుదల అనండి. హల్లెలూయా. ఈరోజు నాకు విడుదల అనండి. ఎందుకంటే మీరు సర్వసత్యంలోనికి నడిపించబోతున్నారు కాబట్టి. ఆమేన్. చూడండి, అందుకనే యేసుప్రభు మాటలో అంత అర్థం ఉంది. తన నమ్మిన యూదులతో ఆయన చెప్పారు, తన నమ్మిన వారితో ఆయన చెబుతున్నారు, మీరు సత్యమును గ్రహించెదరు. ఏ మాట అది? గ్రహించాలి అనలేదు ఆయన. చాలా గమనించు, ఏమన్నారు? గ్రహించాలి అనలేదు. గ్రహించెదరు అంటే యేసుప్రభు ఉద్దేశంలో మీకు తెలుసుకోవటం తేలిక, మీరు తెలుసుకుంటారు. నేను తెలుసుకుంటాను అనండి అంటే మీకు అర్థం అది మర్మము కాదు. గ్రహించెదరు అంటే అది మర్మము కాదు, కానీ కొంతమందికి అది మర్మం అయిపోతుంది. ఎందుకు? గ్రహించలేదు కనుక. ఎందుకు గ్రహించలేకపోతున్నారు?
చూడు, నిన్న అటెండ్ అయిన యూత్ గ్రూప్ నా గ్రూప్లో వాళ్ళకి చెప్పాను, అపవాది ఏం చేస్తాడు? అపవాది గ్రుడ్డితనమును ఈ లోకంలో ఏం చేస్తాడు? అపవాది గ్రుడ్డితనాన్ని కలగ చేస్తాడట. గ్రుడ్డితనం అంటే ఏంటి? చూడలేకపోతున్నాము అంటే ఎదురుగా ఉన్నది ఉన్నట్టా లేనట్టా? వారికి నలుగురు ఉన్నారు, నలుగురులో ముగ్గురు చూడగలుగుతారు, ఒకరు చూడలేరు అనుకుందాం కదా. వారికి ముందు చక్కగా తినుబండారాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ తినుబండారాలు నలుగురికి ఉన్నాయా, ముగ్గురికే ఉన్నాయా? నలుగురికే. ఎవరు తినగలుగుతారు చక్కగా? చూచినవాడు, అది తినదగిన ఆహారం అని గ్రహించినవాడు వెళ్ళి చక్కగా చూడలేనివాడు ఏంటి పరిస్థితి? అది ఆహారమో తెలియదు, అది రాయో తెలియదు. తేడా ఉందా? ఇప్పుడు నీకు కనపడట్లేదు అంటే నీకెదురుగా నీ కొరకు శ్రేష్టమైనవి ఉంచినట్ట? ఉంచారు, కానీ అవి చూడలేని కళ్ళు. అంటే ఈ కళ్ళు కాదండోయ్. అపవాది కలగజేసే గురుడితనం అంటే ఈ కళ్ళకు కాదు కదా. చాలామంది కళ్ళజోళ్ళు వస్తాయి. ఎంతమందికి వచ్చినాయి కళ్ళజోళ్ళు? కొంతమందికి ఉన్నాయి. అపవాది కలగ చేసిన గుడ్డితనం అంటే ఇదే కళ్ళజోడని అంటారా? ఆ కళ్ళజోడు కాదు. వాడు కలగ చేసే గుడ్డి. నువ్వు చూస్తున్నట్టే ఉంటుంది కానీ నీకేం కనపడదు, నీకు వింటున్నట్టే ఉంటుంది కానీ నీకేం అర్థం కాదు, నీ వాక్యం చదివినట్టే ఉంటుంది కానీ నీ బుర్రకేమి. ఎందుకు? అందులో ఉన్న సత్యమేంటో అది దేవుడు నీకు ఏమి శ్రేష్టమైనది వాక్యమందు సిద్ధపరిచాడో నీకు కళ్ళకి కనపడకుండా, హృదయానికి గోచరము కాకుండా వాడు గుడ్డితనాన్ని. కానీ ఈ వాక్యములో ఉన్న శ్రేష్టమైనవన్నీ కూడా ఉన్నాయా అంటే ఉన్నాయి, కానీ నీవు అనుభవించగలవా అంటే నీవు అనుభవము. ఎందుకు అంటే నీవు సత్యాన్ని గ్రహించాలి. అపవాది సత్యదూరంగా తీసుకెళ్ళటం వాడికి పెద్ద తేలిక. నిన్ను అక్కడ చిన్న మభ్య పెట్టేస్తే చూడు. అందుకే యేసు వారు చెబుతున్నారు, యూదులతో చెబుతున్నారు. యూదులతో ఎందుకు ప్రత్యేకంగా చెబుతున్నారంటే వారు తప్పిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది కదా. తప్పిపోవడానికి ఎక్కువ తెలుసు అనుకునేవారు. యూదులు ఏమంటారు? యెహోవా దేవుని గురించి మాకు తెలియదు అనుకుంటారు వాళ్ళు. బాగా దేవుడంటే మా దేవుడే, ఇజ్రాయేలు దేవుడే, అబ్రహాము ఇస్సాకు దేవుడే, ఆయన సర్వసృష్టికర్త అయిన దేవుడే అని, మా దేవుడే సత్యదేవుడని ప్రకటించేవారు యూదులైతే. కానీ అప్పుడున్న కాల పరిస్థితి ప్రకారము దేవుడే స్వయాన అద్వితీయ కుమారునిగా ఈ లోకానికి వస్తే వారు చూడగలిగారా? గ్రహించగలిగారా? ఈయన దేవుడు అని యూదులు సాక్ష్యం ఇవ్వగలిగారా? ఎందుకు? వారి దగ్గర వాక్యము లేదా? ధర్మశాస్త్రము లేదా? ప్రవక్తలు లేరా? ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు లేవా? ఆయన కుమారుడు ఎలా వస్తాడు అని రాయబడిన విధానము లేదా? కళ్ళకెదురు అన్ని చెప్పబడిన యేసుప్రభువు వారు చెప్పకుండా సీక్రెట్గా వచ్చారా? ప్రతిదీ కూడా ఆయన జీవితంలో జరిగింది రాయబడినట్లుగానే. అయినా యూదులకి ఎందుకు? సత్యముకి దూరంగా వెళ్ళారు, అర్థం చేసుకోలేక. అందుకని యేసుప్రభువు వారు అంటున్నారు, అయ్యా మీరు నన్ను నమ్మినట్లయితే మొదటిగా మీరు చేయాల్సిన సత్యాన్ని గ్రహించండి. ఈరోజు క్రైస్తవులకి కూడా యేసుప్రభువు వారు చెబుతుంది ఏంటయ్యా అంటే, మీరు క్రైస్తవులని అనుకొని వస్తున్నారు, బాగానే ఉంది, కానీ ఆ క్రీస్తునందున్న శ్రేష్టమైన ఈవులన్నీ కూడా మీరు అనుభవించాలి అంటే ఆ వాక్యములో ఉన్న వాక్యాన్ని సత్యముగా మీరు చూడగలగాలి, నమ్మగలగాలి, గ్రహించగలగాలి. హల్లెలూయా. బాగుంది. ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? ఒక రాజుకి ఇదే ప్రశ్న వచ్చింది కదా. ఆయన అడిగాడు యేసుప్రభుని, సత్యం అంటే చెప్పారా యేసుప్రభు వారు అని? చెప్పలే. కానీ మనకి బయలుపరుస్తారా? మనతో అంటున్నారు, మీరు సత్యమును గ్రహించెదరు. ఆ రాజు గ్రహించలేదు, సత్యము ఎదురుగా ఉన్నా. కానీ మీరు, సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఉన్నింది
అబ్బు, సత్యం అంటే ఉన్నది. ఇప్పుడు అయ్యగారు తిట్టారా? ఎంతమందిని తిట్టారు? ఆయన పాస్ అయిన వాళ్ళని తిట్టారు, పాస్ కాని వాళ్ళని తిట్టారు, ఇద్దరిని తిట్టారు ఆయన కదా. సరే, ఆయన తిట్టాడు, కోపపడ్డాడు అంటే నీ మీద ఆయనకి కక్ష ఉంది, నిజమా? కఠిన హృదయుడు, నిజమా? నిజమే. సత్యం ఏంటి? నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను గద్దించాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకు ఒక హెచ్చరికనిచ్చాడు. నీవు రేపటి దినమున మంచిగా చదివి పాస్ అయ్యాను అనుకున్నా నీవు ఇంకా ఉన్నత స్థానంలో ఉండగలిగిన స్థితి క్రీస్తులో ఉంది కాబట్టి ఆయన ప్రేమతో నిన్ను చెప్పాడు. ఇప్పుడు ఏది వాస్తవం, ఏది సత్యం? తిట్టారు, వాస్తవేనా? కానీ ఆయన ప్రేమించారు, అది సత్యం. అందుకని వాస్తవాలు సత్యాలు, అది ఆ వ్యత్యాసాన్ని చూడండి. ఇప్పుడు చూడండి, సత్యం అంటే ఏంటో మనం వాక్యంలో చూద్దాం. మొదటిగా యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, అయితే నీ వాక్యమే సత్యము. బైబిల్ ఏం చెబుతుంది? ఈ మాట చెప్పండి నాతో, నీ వాక్యమే సత్యము. మొదటిగా సత్యం ఏంటయ్యా అంటే ఆయన వాక్యమే సత్యము. ఆయన వాక్యమే సత్యం. 1 యోహాను 5వ అధ్యాయం 6వ వచనం. 1 యోహాను, ఆత్మ సత్యము కనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. నాతో ఈ మాట చెప్పండి, ఆత్మ సత్యము కనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. చూడండి, మొదటిగా వాక్యము సత్యము. నాతో పాటు చెప్పండి, మొదటిది ఏంటి? వాక్యము సత్యం. రెండవది ఆత్మ సత్యం. మూడవది యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. యేసు ప్రభువారు అంటున్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. యేసు ప్రభువారు సత్యము. యేసు ప్రభువారు సత్యము. 3 చూసాం. ఏంటి? మొదటిగా వాక్యము సత్యము, రెండవది ఆత్మ సత్యము, మూడవది జీవము. యేసు ప్రభువారు సత్యం. అందుకనే యోహాను యేసు ప్రభువారిని పరిచయం చేస్తూ ఏమంటున్నారు? ఆది యందు వాక్యం ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం కింద 14కి వచ్చేసరికి, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా, ఆయన సత్యము యొక్క సంపూర్ణునిగా మనలోకి వచ్చాడంట. ఆయనలో ఏముంది? కృప ఉన్నది, సత్యము, యేసు ప్రభువారే. ఈ 3 విడిగా లేవు. ఆది యందు ఏముంది? అది సత్యము. హల్లెలూయా. అది శరీరధారిగా వచ్చింది ఎవరు? ఆ వాక్యము యేసు ప్రభువారు, అది సత్యం. ఆయన వాగ్దానము చొప్పున మనకు అనుగ్రహించింది ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. వాక్యము, యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ 3 సత్యము అని బైబిల్ చెబుతుంది. ఏ 3? మళ్ళీ చెప్పండి. వాక్యము, యేసు ప్రభువారు, ఆత్మ, పరిశుద్ధాత్మ. ఈ 3 సత్యమేనా? సత్యమా కాదా? సత్యం. ఆత్మ అన్నప్పుడు 3 రకాల ఆత్మలు మనకి బైబిల్లో కనపడతాయి. ఒకటి 3 రకాలు, 3 కంటే ఎక్కువే కనబడతాయి. దేవుని ఆత్మ, తండ్రి అయిన దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, ఓకే, మనుష్యాత్మ. ఎంతమంది చూశారు? మనలో కూడా ఒక ఆత్మ ఉన్న. దేవుడు ఆదామును తయారు చేసినప్పుడు ఆయన నాసికానందరంలో జీవమును ఊదెను. అప్పుడు వాడేమయ్యాడు? జీవించు ఆత్మ. అంటే ప్రతి మనిషిలో కూడా ఆత్మ ఉంది. ఆ ఆత్మ సత్యము. ఏంటది? ఆత్మ సత్యం. ఆ తర్వాత అపవిత్రాత్మ. ఇది బాగా తెలుసు అందరికి కదా. ఏమున్నది? ఆత్మలో ఇన్ని రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సత్యమే. ఇవన్నీ కూడా ఇక్కడ మనం గ్రహించాల్సింది, మనలో ఉన్న ఆత్మ సత్యము. నాలో ఉన్న ఆత్మ సత్యము అని చెప్పండి. మీలో ఉన్న ఆత్మ సత్యం. వాక్యము సత్యము, యేసయ్య సత్యము, మీలో ఉన్న ఆత్మ సత్యము. హల్లెలూయా. ఇప్పుడు సత్యము గురించి చూసాం క్లుప్తంగా.
సత్యము కానిదేంటో చెప్పండి. సత్యము కానిదేమైనా ఉందా? సత్యము కానిదేంటో అర్థం చేసుకోవాలంటే సింపుల్. మనము సత్యం అని ఏదైతే చూసామో ఆ మూడు ఎక్కడ లేవో అది అసత్యం. సింపుల్. దాని పెద్దగా ఏమి వివరించదు కదా, అంతేనా? ఏది సత్యం అని చెప్పామో అది లేకపోతే అదంతా కూడా అసత్యమే. ఏదైనా కూడా వాక్యము లేకపోతే అది అసత్యం. ఎక్కడైనా యేసయ్య లేకపోతే అది అసత్యం. ఎక్కడైనా ఆత్మ సంబంధమైనది కాకపోతే అది అసత్యమే. నీవు దేవుడు అని ఏ పేరైనా పెట్టు కదా, అక్కడ ఆత్మ లేకపోతే అది అసత్యమే. దేవుడు అవ్వనే అవ్వడు. అందుకనే నన్ను ఆరాధించువాడు, దేవుడు ఆత్మ కనుక నన్ను ఆరాధించువాడు ఎలా ఆరాధించాలట? ఆత్మతోనూ. ఏ ఆరాధన ఎక్కడైనా ఏ పేరునైనా జరగచ్చు. ఎక్కడైతే ఆత్మ లేదో, ఎక్కడైతే సత్యము లేదో అది అసత్యమైన. ఒక్కొక్కసారి చర్చిలో కూడా జరగచ్చు, చర్చిలో కూడా ఆరాధన జరుగుతుంది, కానీ అక్కడ ఆత్మ సత్యమును గ్రహించుట అనే విషయం లేకపోతే అది కూడా అసత్యమైన ఆరాధనే. అందుకనే దేవుడు అంటున్నాడు, ఉత్తిగా నా పేరుని ఉచ్చరించమాకండి. అందుకనే ఆత్మతో అలాగునే సత్యముతో మనం ఆయనని, అంటే అర్థం ఆ సత్యమును గ్రహించి మనము ఆరాధించాలి. సింపుల్గా ఇది ఎక్కడ లేదో అక్కడ అది సత్యమైనది కాదు. అందుకని మీ ఇంటిలో ఏ శుభకార్యము జరిగినా మొదట ఏముండాలి? వాక్యం ఉండాలి. మొదట ఏముండాలి? వాక్యం. రెండవది యేసయ్యకి అక్కడ మహిమ ఉండాలి. రెండోది ఏముండాలి? యేసయ్యకి మహిమ. మూడవది ఏముండాలి? పరిశుద్ధాత్మ కార్యం అక్కడ. అందుకనే దైవజనులు పిలిచి మొదటిగా వారి చేత శుభకార్యాన్ని. అక్కడేముంటుంది? దేవుని నిజమైన సత్యమైన సంతోషము, సమాధానము, సంతోషము అక్కడ తప్పకుండా ఉంటుంది. హల్లెలూయా. చూడండి, అయితే ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాం. సత్యాన్ని ఇప్పుడు అపవాది నిన్ను దేవుడిచ్చిన శ్రేష్టమైనవి నువ్వు పొందుకోకుండా ఉండాలంటే ఏం చేయాలాడు? నీ సత్యానికి దూరంగా తీసుకెళ్తే సరిపోదు, పెద్ద ఏం కష్టపడాల్సిన లేదు కదా. సత్యానికి దూరంగా తీసుకెళ్ళడానికి వాడు చేసే ప్రయత్నాలు ఈ లోకంలో 3 రకాలుగా ఉంటాయి. బైబిల్ చెబుతుంది, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను, మితములేని వంశావళులను అని అక్కడ కొంత మాట రాస్తున్నాడు. అంటే ఇక్కడ ఏం చెబుతున్నాడు పౌలు భక్తుడు? అయ్యా, సత్యమునకు భిన్నమైన బోధ ఉన్నదట. ఏముంది? వాక్యములోనే ఉంది కదా, పౌలే చెబుతున్నాడు కదా. వాళ్ళు ఏం బోధిస్తారు? వాక్యాన్నే బోధిస్తారు. ఏం బోధిస్తారు? కానీ అది ఏం బోధట? సత్యమునకు భిన్నమైన. అయ్యా, దేవుని వాక్యమే కదా, దైవజనులే కదా, వాక్యము చెబుతున్నారు కదా అని నీవు వాక్యము చెబుతున్నారు కదా అని అంతా నిజం అనుకుంటే కనుక నువ్వు మోసపోయినట్టే. ఆ వాక్యపు బోధ ఎలా ఉండాలి? సత్యమునకు అనుగుణంగా, వాక్యమునకు సరిపడగా, క్రీస్తునందు అవును అన్నట్లుగా వాక్యము ఉండాలి, వ్యతిరేకంగా ఉండకూడదు. అంటే అదే మాటను చూపించి సత్యానికి దూరంగా నిన్ను తీసుకెళ్లే అవకాశము ఉంది. అంతవరకు గుర్తుపెట్టుకోండి, అంతగానో లోతుగా అవసరం లేదు. అంటే వాక్యము విని కూడా మనము సత్యమును గ్రహించకుండా దూరంగా వెళ్ళే అవకాశము ఉంది. ఉందా లేదా? పక్క వాళ్ళతో చెప్పండి, ఉంది అని. ఏముంది? ఏముంది? నువ్వు విన్నా సత్యానికి దూరంగా ఉండే అవకాశం ఉంది. ఉందా లేదా? హల్లెలూయా. రెండవది, తీతుకు రాసిన మొదటి అధ్యాయం 13వ వచనము, ఈ సాక్ష్యము నిజమే, ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్య పెట్టక. మరో ప్రమాదం ఇక్కడ చూపిస్తున్నాడు. సత్యానికి దూరంగా నడిపించే ఏవట?
మొదట భిన్నమైన బోధలైతే రెండవది మనుష్యుల యొక్క కట్టడలు అంటే ఆచారాలు. ఇక్కడ ఇవి ప్రమాదమైనవి. ఇక్కడ సత్యము నుండి తొలగించేవి ఏంటట? సత్యము నుంచి తొలగించేవి కొన్ని ఉన్నాయట. ఏంటవి? ఆచారాలు అనండి. ఆచారం ఎక్కడ ఉంటుందో ఆత్మ అక్కడ ఉండదు. ఆత్మ ఎక్కడ ఉంటుందో ఆచారాలతో పని లేదు. మళ్ళీ చెప్పనా? ఆచారం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆత్మ ఉంటుందా ఉండదా? ఉండదు. ఎక్కడ ఆత్మ ఉంటుందో అక్కడ ఆచారాలతో పని ఎందుకు? విశ్వాసము, నీతిమంతుడు ఆత్మ మూలముగా విశ్వాసము ద్వారా జీవిస్తాడు. అంటే ఒకడు ఆత్మతో నడుస్తాడు, ఆత్మ వల్ల నడుస్తాడు, ఆత్మతో నడుస్తాడు. అంటే ఆత్మతో నడిచేటప్పుడు ఆచారాలతో పని లేదు. హల్లెలూయా. అందుకనే సత్యము నుంచి దూరంగా వెళ్ళడానికి ప్రమాదకరమైనవి మొదటి చూసాం. వినపడే బోధే మనకి ప్రమాదము. ఏంటది? నువ్వే బోధ వింటున్నావో అది ప్రమాదకరమైనదిగా ఒక్కోసారి మారుతుంది, నువ్వు గనక అది సత్యమునకు దూరమైన బోధ అయితే. రెండవది, నువ్వు చేసే ఆచారయుక్తము. ఎంతమంది ఈరోజు చర్చికి వచ్చారు, రాకపోతే చెప్పులు పోతాయి అని భయంతో? అదేంటంటే అలాంటి భయాలు కూడా ఉంటాయి. పొరపాటున ఒకరోజు చర్చికి వెళ్ళలేదట, ఆ రోజు సాయంత్రం కొత్త షూస్ కొని బయట పెడితే పోయినాయి అంట. ఇప్పుడు నేరం ఎవరిది? నేరగాడు ఎవరు? చర్చికి వెళ్ళలేదా ఈరోజు? చూడండి, దేవుడు నా చెప్పులు నా షూసు, కొత్త షూస్ పొద్దున కొన్నా సాయంత్రం బయట పెట్టా. పోయినాయా? పోయినాయి. ఎందుకు పోయినాయి? పొద్దున్న చర్చికి వెళ్ళలేదుగా. ఇక్కడ దేవుడు అయిపోయాడు. పొద్దున్న చర్చికి వెళ్తేనేమో చర్చిలో ఆరాధనలో ఆయన సర్వోన్నతుడు, దేవుడు, సజీవుడు. సాయంత్రం చెప్పులు పోతేనేమో ఆయన దొంగ, దోపిడీకారుడు. తర్వాత రోజు చర్చికి వచ్చిందక్క పొద్దున్నే అందరికన్నా ముందు. ఏందక్క వచ్చామంటే, పోయినాయి సారే, 1000 రూపాయలు పెట్టి కొన్నా, సాయంత్రానికి పోయినాయి. ఇప్పుడు ఏం పోతాయో నాకేం తెలుసు, అందుకే ముందు వచ్చేసా. చాలామంది భయంతో వస్తారు మందిరానికి, భయంతో ఆరాధనకు వస్తారు. అది ఒక ఆచారం. ఆదివారం అంటే ఆరాధనకి వెళ్ళాలయ్యా, 2 గంటలు ఉండాలయ్యా, చందా వేయాలయ్యా, బయటికి రావాలయ్యా, అయిపోయింది ఆరాధన, అంతకంటే ఏమి లేదు. అది ఎందుకు? అది ఆచారము. ఆదివారం అంటే ఆరాధనకి రావాలనే ఆచారము. తల్లిదండ్రులు వెళ్ళారు, పిల్లల్ని గొడవ పెడతారే, రా, చర్చికి రాకపోతే నీకు ఇంకంతే అయిపోయింది, భయపెడతారు. ఈ భయములో పెరిగిన పిల్లలు ఎందుకు వస్తారు ఆరాధనకి? ఆచారంగా. చర్చికి ఆచారంగా ఎవరు కూడా, మీరు ఒకవేళ ఒక వారము రాలేకపోతే నష్టమేం జరగదు, నీ ఆత్మలో దేవుణ్ణి స్తుతించగలిగినంత వరకు. హల్లెలూయా. అందుకనే నీ ఉన్న దగ్గరే ప్రభువు ఉంటారు. సమరస్థితితో అన్నారు కదా, ఇదిగో అక్కడ ఆరాధిస్తారు అనే స్థలం ఉంది కదా, అలా కాదు, ప్రతి ఒక్కరూ కూడా వారి వారి స్థలములో ఆరాధించు సమయము వచ్చును, వచ్చే ఉన్నది అని. అందుకనే ఆచారయుక్తంగా ఏది చెయ్యమాకండి, ఏది కూడా అలవాటు అవ్వకూడదు. చాలామందికి ప్రార్థన అలవాటు. పొద్దున్నే లేగిస్తే ప్రార్థన చేయాలి, పడుకునే ముందు ప్రార్థన చేయాలి. పొరపాటున బాగా అలిసిపోయి వచ్చి నిద్రపట్టేసి పడుకున్నాం అనుకోండి, మధ్యలో మెలకు వచ్చుద్ది, ఎట్ట ఉలికిపల్లి వస్తుంది, ఏంటి మా పడుకునే ముందు ప్రార్థన చేయలేదు. పొరపాటున ఆ రోజే పీడకలు వచ్చిందనుకోండి, ఇక దేవుడు అయిపోయాడే. అంతేనా? పడుకునే ముందు ప్రార్థన చేసుకోలేదు, వాడు వచ్చేసాడు, చూడండి పీడకళ్ళు చెడకళ్ళు వచ్చేసింది. ఆచారం. ఆచారయుక్తంగా ఏది ఎందుకు చేయాలి? పడుకునే ముందు ప్రార్థన. ఈ దినమెల్లా నాకు తోడయుండి నా ప్రతి పనిలో నాకు సహాయము చేసి, ఇజ్రాయేలు దేవుడి నా ముందు నడిచిన దేవుడిగా నా ప్రతి కార్యమును నెరవేర్చి నేను క్షేమముగా విశ్రాంతిలోనికి వెళ్ళడానికి సహాయము చేసిన ప్రభువా మీకు కృతజ్ఞతలు. కృతజ్ఞతా భావంతో చేస్తూ అప్పుడు ఏం చేస్తావు? అదే ఉత్సాహంతో సూర్యోదయమును మళ్ళీ లేచి ఆయన్ని ఒక నూతన, బైబిల్లో ఏముంటుంది, ఆయన నీ పక్షముగా ప్రతిదినము నూతన వాత్సల్యము కలుగుతుందట. ఎలాగా? ఒకసారి కాదు,
ఒకసారి సూర్యుడు అస్తమించి ఉదయించాడు అంటే దేవుడు నీ పక్షంగా ఏదో గొప్ప కార్యం మళ్ళీ ప్రారంభించాడు. నూతన వాత్సల్యం అంటారు. అంటే ఆ రోజు నువ్వు లేచి, ప్రభువా ఈ దినమున ఒక నూతన కార్యము నా కొరకు సిద్ధపరిచినందుకై అట్టి కృపకై కృతజ్ఞతలు. ఉదయకాల ప్రార్థన ఆచారం కాదు కదా. హల్లెలూయా. అందుకనే క్రైస్తవ జీవితంలో ఒక ఏది కూడా మనకి అలవాటుగా మారకుండా జాగ్రత్త పడండి. మీరు ఒక్కొక్కసారి చెయ్యకపోయినా నష్టం లేదు, అలవాటు అయితే జీవితకాల నష్టం. అది దాని నుంచి బయటికి రాలేరు. అలవాటుగా ఏది చేయదు, ఆత్మ సహాయముతోనే చేయాలి. దేవునికి స్తోత్రం. మొదటిది భిన్నమైన బోధలకి దూరంగా ఉండండి, మనుష్యుల కట్టడలకి దూరంగా. తర్వాత తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 18, వారు పునరుద్ధానము గతించెనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును ఏం చేస్తున్నారు? కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. గొప్ప ప్రమాదం చూడు. వారు పునరుద్ధానము గతించనని చెప్పుచు దేని విషయంలో తప్పిపోయేస్తున్నారట? సత్యము విషయంలో తప్పిపోయేటట్లుగా చేసి దానివల్ల నష్టం ఏంటట? ఆ సత్యము తెలియనందువల్ల వారు విశ్వాసము నుండి చెరపబడుతున్నారు, తొలగించబడుతున్నారు. నీవు గనక సత్యములో లేకుండా నీవు గనక కొన్ని రోజులు అనుసరిస్తే కొన్ని రోజులకి నీవు అనుకున్న విశ్వాసము కూడా చెరిగిపోద్దట. ఎందుకంటే అక్కడ సత్యానికి దూరంగా నీవేది కార్యాన్ని చూడలేవు కనుక నీవు విశ్వసించి ఆ విశ్వాసం నీ జరగన తర్వాత ఇంకేంది లాభం లేదులే అని వదిలేస్తావు కదా. ఎందుకు అంటే సత్యము నీకు అర్థం కాలేదు కాబట్టి. ఎంతమంది ఉన్నారు ప్రార్థన చేస్తున్నానయ్యా ఇంకా నాకు పని కాలేదు అన్న వాళ్ళు ఎవరున్నారా? మొహమాట పడకుండా ఒప్పుకోండి, ఈరోజు మీకు విడుదల వస్తుంది. హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తున్నానయ్యా ఎన్నో రోజులుగా, ప్రార్థన చేస్తున్నానయ్యా ఎన్నో సంవత్సరాలుగా, ఇంకా నేను అది చూడలేకపోతున్నాను అంటే ఎక్కడో ఏదో తేడా ఉంది. బట్ ఈరోజు మీరు చెప్పిన దాన్ని బట్టి దాని నుంచి నాకు బయటికి రావాలని ఉంది. ఎంతమంది ఆశపడుతున్నారు? ఒప్పుకోండి, తప్పులేదు. నాకు కాదు, పరిశుద్ధాత్మ దేవునికి ఒప్పుకోండి. ఆయన సత్యమును గ్రహింపచేస్తాడు. ప్రతి ప్రార్థనకి జవాబు దొరుకును గాక, ప్రతి ఆలస్యము తొలగిపోవును గాక. నీ కొరకు సిద్ధపరచబడిన ప్రతి శ్రేష్టమైనది నీ జీవితంలోనికి అనుభవంలోనికి వచ్చును గాక. పరిశుద్ధాత్మ దేవుడు కోరుకున్నట్లుగా నీ జీవితము సంతోషకరముగా మారిపోవును గాక. నీ జీవితము, పిల్లల జీవితము, భవిష్యత్తు, వ్యాపారము అన్నీ కూడా లోటు లేకుండా సమృద్ధితో నింపబడును గాక. నీవు ఆరోగ్యవంతుడు అవుదు గాక. నీ పిల్లలు భవిష్యత్తు బహుగా ఉండును గాక. నీ భర్త నిన్ను ప్రేమిస్తూ నీవు భర్తకు లోబడుతూ ఆ కుటుంబము క్రీస్తు కుటుంబం అనబడును గాక. ప్రతి ప్రార్థన ప్రభావవంతమైన, శక్తివంతమైనదిగా, జవాబు పొందుకునేదిగా ఉండును గాక. ఎందుకు అంటే మీరు సత్యమును మందు నిలబడి ప్రార్థన చేయబోతున్నారు కాబట్టి, మీరు సత్యములో ప్రార్థన చేయబోతున్నారు కాబట్టి, సత్యదేవుణ్ణి సత్యముతో మీరు ఆరాధించబోతున్నారు కాబట్టి. హల్లెలూయా. అందుకనే 1 తిమోతి 2:4 నేను చదువుతాను చూడండి. యేసు ప్రభువు వారు ఏం కోరుకుంటున్నారు? ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది, చెప్పండి, రక్షణ పొంది. ఎంతమంది రక్షింపడ్డారు? మీకే చెబుతున్నారు. అయితే రక్షణ పొంది అక్కడ ఆగిపోకూడదట. ఏమవకూడదట? ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు, కోరుకుంటున్నాడు. రక్షింపబడిన వారందరూ కూడా ఏమై ఉండాలట? సత్యమును గురించిన అనుభవ జ్ఞానంలోనికి వెళ్ళాలట. సత్యమును గ్రహించడమే కాదు, ఆ సత్యమందున్న శ్రేష్టమైనవన్నీ కూడా నీవు అనుభవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. చెప్పండి, నేను అనుభవించాలి. సత్యమందున్న శ్రేష్టమైనవి నేను అనుభవించాలి. దేవుడు నా కొరకు నా జీవితంలో సిద్ధపరిచినవన్నీ కూడా సత్యమందు నేను అనుభవించాలి. ఇది ఎవరి కోరిక? దేవుని కోరిక. చాలామంది అనుకుంటారు నాకేమీ లేవు, దేవుడు నాకేమీ. అది నిజమేనా? దేవుడు నాకు ఇవ్వలేదు అనేది నిజమా? దేవుడు అన్నీ ఇచ్చాడు, అది నిజం, అది సత్యం. వాక్యం అది చెబుతుంది. నీ భక్తికి జీవమునికి కావలసినవన్నీ ఆయన దయచేసి ఉన్నాడు అని వాక్యం మనకి సెలవిస్తుంది. నీకు ఇచ్చాడు అనేది సత్యము, ఇవ్వలేదు అనేది అబద్ధము.
హల్లెలూయా. దీని మీద ఒక చిన్న క్లారిటీ, ఒక సందర్భాన్ని చూపించి ముగింపులోనికి వెళ్దాం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడే మీకు చక్కగా అర్థమవుతుంది దేవునిలో నుంచి మనం చూసే విధానము, మనుష్యుల విధంగా చూసే విధానములో రెండు తేడా ఉంది. మనుష్యుల విధానంలో చూస్తే అది వేరే విధంగా కనపడుతుంది, దేవుని విధానంలో చూస్తే వేరే. ఒకటే సందర్భం, ఒకటే. చూడండి, ఈ సందర్భంలో జరిగిన దాన్ని గమనిస్తే నీ జీవితంలో నువ్వు చేసేవి గమనిస్తావు, మార్చుకోవటానికి నువ్వు ప్రయత్నము చేస్తావు. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశము నుంచి కనానుకి నడిపించబడ్డారు. ఎంతమందికి తెలుసు కదా? ఐగుప్తు దాస్యము నుంచి దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు? వారు కానానుకి వెళ్ళాలని కదా. అయితే 14 రోజుల ప్రయాణం లేదా 21 రోజుల ప్రయాణము వాళ్ళకి 40 సంవత్సరాలు అయిపోయింది. ఎందుకు అయింది? చూడండి, 3 వారాలు ఎక్కడా, 40 సంవత్సరాలు ఎక్కడా? ఏమన్నా పోలికుందా? ఇక్కడి నుంచి బళ్ళారి నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ట్రైన్ ఎక్కితే పొద్దునకి వెళ్తా, బస్సు వెళ్తే పొద్దునకి వెళ్తా, కారు వేసుకొని అయితే మధ్యరాత్రికి వెళ్తా, నడుచుకుంటా వెళ్ళినా ఎప్పటికి వెళ్తా? 4 రోజుల కన్నా వెళ్తా కనీసం కదా. 40 సంవత్సరాలు ఎక్కడ? వాళ్ళు నడవటం కాదు, పాక్కుంటూ వెళ్ళినా కూడా 40 సంవత్సరాలు పట్టదు. పట్టుద్దా? ఎందుకు పట్టింది? ఎందుకు పట్టింది? సత్యాన్ని మీరు ఎంతసేపు ప్రసంగం చెప్పారు కాబట్టి మేము అదే చెబుతాం. ఎందుకు పట్టింది? ఒక్క మాట. ఏంటది? చెప్పండి. ఎందుకు? ఒక్క మాట. ఆ మాట చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 32వ వచనం. స్ట్రైట్ టు ద పాయింట్ వెళ్ళిపోదాం. 32వ వచనం. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇజ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. హల్లెలూయా. ఆ తర్వాత కూడా చాలా గమ్మత్తుకుంటుంది. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే. హల్లెలూయా. ఎలా ఉన్నారంట? ఎవరి దృష్టికి? మళ్ళీ ఎవరి దృష్టికి? వీరు వెళ్ళి ఇంటర్వ్యూ చేశారు వాళ్ళతో. ఏ మ్యాన్, హౌ ఐఎమ్ లుకింగ్ ఎట్ యూ. వీళ్ళు ఎవరు వెళ్ళింది? వేగులు వాళ్ళు అంటే అక్కడ సభలు పెట్టరు, చాటుగా వెళ్ళి విషయాన్ని చూసి రావాలి. మరి వారి దృష్టికి వీరు మిడతలని ఎవరు చెప్పారు? వీళ్ళు ఊహించుకుంటున్నారు. చూడండి, వీరు వెళ్ళారు, చూశారు. వారు ఉన్నత దేహులా? అవునా కాదా? ఉన్నత దేహులే. ఆ దేశము మంచి దేశమా? మంచి దేశమే. అక్కడ ఉన్నవారు బలవంతులే. వారి చేతిలో ఆయుధాలు ఉన్నాయా? ఉన్నాయి. వారు పెద్ద పెద్ద కోటలు కట్టుకొని ప్రహారాల మధ్య నివసించేవారే. వారు కొండ మీద ఉన్న పట్టణం వంటి వారే. కొండ మీద ఉన్న పట్టణాన్ని కింద నుంచి వెళ్ళి కొట్టడం చాలా కష్టం. ఎందుకంటే మనం వెళితే వాడు పైనుంచి రాళ్ళు కింద నుంచి వారిని ఓడించడం చాలా కష్టం. వీరు పలికిన మాటలో అసత్యం ఏదీ లేదు. గమనించండి, వారు తప్పు చెప్పలేదు. అక్కడ ఉన్నదే చెప్పారు. వారు ఏది చూశారో అదే
చెప్పారు. ఏది చూశారు? అదే అక్కడ ఉన్న వాస్తవం. అదే వారు ఉన్నత దేహులు, ఉన్నత పట్టణం మీద ఉన్నవారు, ప్రాకారములలో ఉన్నవారు, బలవంతులు. వారి పక్కన మనల్ని చూస్తే మనం మిడతలుగా కనపడుతున్నా వారని. ఎవరికి చెబుతున్నారు? వచ్చి ఈ 12 మంది యోగులు వెళ్ళి సంచరించి వచ్చిన తర్వాత మోషేకి రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు. బాబు నువ్వు పంపించావు కదా. యోగులు అంటే జేమ్స్ బాండ్ ఎంతమందికి తెలుసు? ఏమన్నారు? టీవీలో చూడాల. జేమ్స్ బాండ్ అంటే చాలామందికి తెలుసు, సినిమాలు చూసినా చూడకపోయినా. అయ్యగారు ఉన్నారు కాబట్టి ఒప్పుకోరు, నాకు తెలుసు. జేమ్స్ బాండ్ అంటే వాడు మెరుపులాగా వెళ్ళిపోయి సమాచారాన్ని తీసుకొని వచ్చేస్తాడు కదా, తప్పించుకొని పర్ఫెక్ట్గా, పర్ఫెక్ట్ మైండ్, పర్ఫెక్ట్ నాలెడ్జ్, పర్ఫెక్ట్ ఫిగర్, పర్ఫెక్ట్ ఫిట్నెస్, అన్ని విషయాలలో ఆరితేరి నైపుణ్యం కలిగిన వారిని అక్కడ ఆ స్థానంలో పెడతారు కదా. ఇంత పెద్ద బొజ్జ పెంచి నడవడానికి కూడా సరిగ్గా నడవలేక అట్ట పోయేవాడిని ఎవడు పెట్టాడు యోగులకి, అట్టంటే వాడిని ఎవరు చూడరు కదా. హల్లెలూయా. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఎంతమందికి తెలుసు? తెలుసు కదా. ఆయన ఆ జాబ్ చేసి వచ్చినోడే, అటువంటి జాబ్ చేస్తూ ఆయన ప్రెసిడెంట్గా వచ్చినోడే. ఏ దేశమైనా ఆ దేశపు రహస్యాలు వాళ్ళకి తెలుస్తుంది. ఎవరితో అయినా ముందు మాట్లాడే ముందు వాడి జీవిత విషయాలన్నీ వాళ్ళకి తెలిసిపోతాయి. అలాంటి వారు అలాంటి పదవుల్లో ఉంటారు. అంటే ఇజ్రాయేలీలలో అన్ని లక్షల మందిలో పర్ఫెక్ట్గా ఎంచుకున్న 12 మంది వాళ్ళు ఆషామాషి వాళ్ళు కాదు. దే ఆర్ నాట్ కామన్ పీపుల్ కదా. అటువంటి జ్ఞానము, మేధాశక్తి, తెలివి, దేవుడు తెలిసిన వారు, మరి భక్తి కలిగిన వారే చెప్తారు కదా. అలాంటి వాళ్ళు మోషే సెలెక్ట్ చేసి పంపించాడంటే ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తారు? ఇప్పుడు చర్చిలో విజయ్ కుమార్ గారు ఎవరైనా 4 సెలెక్ట్ చేశారనుకో పనికిమాలిన వాళ్ళని సెలెక్ట్ చేస్తారు, ఆయన మంచిగా భక్తి గల వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. అంటే అరే వీడు ఆత్మీయంగా ఉన్నాడు, అర్థం చేసుకుంటాడు, చెప్పిన పని దేవుని జ్ఞానం కలిగి చేసి వస్తాడు, వీడికి చెబితే మళ్ళీ చూసుకోవాల్సిన పని లేదు అన్నవారినే చూసి పెడతాడు. అటువంటి వారిని అన్ని లక్షల మందిలో గోత్రానికి ఒకళ్ళని ఎంచి పంపిస్తే వారిలో 10 మంది వచ్చి రిపోర్ట్ చేశారు, అయ్యా నువ్వు పంపించావు బాగుంది, అక్కడ చూస్తే పరిస్థితి ఇలా ఉంది, వారి పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి. వారు అబద్ధం చెప్పారా, ఉన్నదే చెప్పారా? కల్పించి చెప్పారా? ఉన్నది చెప్పారా, అబద్ధం చెప్పారా? ఉన్నదే చెప్పారు కదా. వాస్తవమేగా, వాస్తవమా కాదా? వాస్తవం. అయితే వారు చెప్పిన సమాచారాన్ని దేవుడు ఏమంటున్నాడో ఒక మాట చూడండి, మళ్ళీ చదువుదాం మాట 32. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇజ్రాయేలీలతో చెడ్డ ఏ సమాచారం? చెడ్డది ఎట్టయింది? వాళ్ళు అబద్ధం చెప్పారా? మరి చెడ్డది అంటున్నారు ఏంటి దేవుడు? నెగిటివ్ అంటే నెగిటివ్ అంటే పాజిటివ్, పాజిటివ్ అంటే నెగిటివ్ కానిది. సరిపోయింది, మనం ఇంటికి వెళ్ళొచ్చు. ఇక ఒక చిన్న ఆలోచన చేయండి. అక్కడ వారు 10 మంది చెప్పిన మాటలో తప్పేమైనా ఉన్నదా? వాస్తవ విరుద్ధంగా ఏదైనా ఉన్నదా? ఉందా? లేదు కదా. మరి ఎందుకు దేవుడు అటువంటి దానిని చెడ్డ సమాచారము అంటున్నాడు? ఇంగ్లీష్లో ఏముంటుందంటే బ్యాడ్ రిపోర్ట్ కాదు, ఇంగ్లీష్లో ఎవిల్ రిపోర్ట్ అంటాడు. ఇంగ్లీష్లో ఏమనుంటుంది? బ్యాడ్ రిపోర్ట్ కాదు, ఈవిల్ రిపోర్ట్ అంటే వాళ్ళు తెచ్చిన సమాచారము దేవుని సమాచారము కాదు, అపవాది సమాచారం, దుష్ట చెడ్డ సమాచారం. దేన్ని చెడ్డ సమాచారం అంటున్నాడు? ఉన్న వాస్తవాన్ని. హల్లెలూయా. దేవుడు అయితే 12 మందిలో 2 ఉన్నారండి. ఎవరున్నారు? 12 మంది అలా లేరు. 12 మంది అలా ఉంటే ఇజ్రాయేల్ లేదు, దేశం లేదు, యేసుప్రభు వారు కూడా వచ్చేవారు కాదేమో. 2 ఉన్నారు. ఎంతమంది?
ఇద్దరు, యెహోషువ, కాలేబు. చెప్పండి, ఎవరు? ఇద్దరున్నారు, యెహోషువ, నేనున్నానండి. హల్లెలూయా, నేనున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ, కాలేబు ఒక సమాచారాన్ని చెబుతున్నారు. ఏం చెబుతున్నారు వాళ్ళు? దానికి ముందు వచనానికి వెళ్తే 30వ వచనము, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును. దాన్ని జయించుటకు మన శక్తి చాలు. ఎవరు చెబుతున్నారు? ఇద్దరు వ్యక్తులు చెబుతున్నారు. వాస్తవాలు ఎలా ఉన్నా సరే, వారు ఎంత ఉన్నత దేహులైనా సరే, వారు ఎటువంటి ఆయుధాలను కలిగి ఉన్నా సరే, వారు ఎంత నేర్పరివారైనా సరే, మన ముందు నడుచువాడు ఇశ్రాయేలు దేవుడు కనుక మనము స్వాధీనపరుచుకుంటాము. మన శక్తి చాలు. దేవుడి శక్తి కూడా అనట్లేదు వాళ్ళు. అంటున్నారా? నో, మన దేవుడు కూడా అవసరం లేదు. మనల్ని నడిపించిన దేవుడు మనకు తోడైన, మన శక్తి చాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీరేమంటున్నారు? ఇదిగో వారు అలాంటి వారు కనుక, వాస్తవ స్థితి ఇది కనుక మనము స్వాధీనపరుచుకోలేం, మనము గెలవలేం, మనం వెళ్ళలేం. అదేమైపోయింది? చెడ్డ, దుష్ట. ఎందుకు దుష్ట సమాచారం ఏంటంటే, దేవుడు ఏమన్నాడు? మిమ్మల్ని కానానుకి నేను నడిపిస్తాను. ఐగుప్తు దేశం నుంచి వారిని ఎందుకు తీసుకొచ్చారు? మిమ్మల్ని వాగ్దాన భూమికి తీసుకెళ్తాను అని దేవుడు చెబితే మనము వెళ్ళలేము అన్నది అది అనుకూలమైన సమాచారమా, వ్యతిరేకమైన సమాచారమా? ఏమైంది? అది దేవుడు చెప్పిన వాక్యము ఏమన్నా సత్యము అన్నాం. సత్యం ఏంటి? ఇజ్రాయేలు కానాను స్వతంత్రించుకోలేరు. అది ఏమైనా సరే అది సత్యం. దానికి విరుద్ధంగా ఏమి మాట్లాడినా అది ఏమైపోయింది? అది. అందుకని వీరు చెప్పిన మాట దేవుని మాటకి అనుకూలంగా ఉందా? లేదు. అది సత్యానికి అనుకూలంగా ఉందా? దూరంగా ఉందా? అందుకని అది అసత్యం అయిపోయింది. అసత్యం మాత్రమే కాదు, దేవుని దృష్టిలో అది దుష్ట సమాచారము, దుష్ట మాట, చెడ్డ సమాచారము. హల్లెలూయా. అందుకనే వాక్యము కానిది వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే అది చెడ్డ సమాచారము దేవుని దృష్టిలో. ఇక్కడ చిన్న వ్యత్యాసం చెప్తాను చూడండి. వాస్తవం వేరు, సత్యము రెండు వేరే కదా. ఇందాక అయ్యగారు చెప్పిన మాట ఉదాహరణ చెప్పాను. ఆయన మాట కఠినము వాస్తవమే, కానీ ఆయన హృదయము ప్రేమతో పలికించింది. అది కనపడిందా? అది అర్థం చేసుకోవడానికి వీలవుతుందా అంటే అర్థం చేసుకోవడానికి వీలు అవుతుంది. హల్లెలూయా. అందుకని ఒక్కోసారి వాస్తవ పరిస్థితులు ఒకలా ఉంటాయి, కానీ అది ఎప్పుడు సత్యము కాదు. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. వాక్యపు స్థితి వాక్యమునికి వ్యతిరేకమైన స్థితి. 1 పేతురు 2:24లో వాక్యం ఏం చెబుతుందంటే, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత. మళ్ళీ ఒక మాట, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందుతారా నొందితిరా? నొందుతారా నొందితిరా? నొందుతారా నొందితిరా? నొందితిరా నొందితారా? ఎప్పుడు నొందితిరి? వాక్యమే కదా. నొందితిరి అన్నారు కదా. ఎప్పుడు నొందితిరి? డాక్టర్ క్యాన్సర్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, ఆయన 4-5 సిట్టింగులు చెప్పి, అదేదో రేడియాలజీ 3 చెప్పిన తర్వాత, నా జుట్టంతా ఊడిపోయిన తర్వాత, ఉన్న బలమంతా పోయిన తర్వాత సాక్ష్యం చెబుతాం, నేను స్వస్థత నొంది తిని. నిజమేనా? ఆవిడ ఎప్పుడు స్వస్థత పొందింది చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి. ఆవిడ ఎప్పుడు స్వస్థత నొందింది? ఎప్పుడు? ముట్టినా? ఎవరు ముట్టారు? ఏంది? యేసయ్య. వాక్యము
నమ్మినప్పుడు, వాక్యము దర్శించినప్పుడు. హల్లెలూయా. వాక్యం ఏం చెబుతున్నా? అవన్నీ ఏం చెప్పాలి వాక్యంలో అయ్యగారు? ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత. ఎప్పుడు స్వస్థత నొందారంటే ఆయన గాయపరచబడిన క్షణములో మీరు స్వస్థత పొందారు. ఆయన ఎప్పుడు గాయపరచబడ్డారు? 2000 నువ్వు బొట్ల, నీలో క్యాన్సర్ కూడా బొట్ల, నీకు తలనొప్పి అంటే కూడా అసలు నీకు తెలియదు కదా. కానీ నీవు పుట్టక ముందే నీలో దేవుడు స్వస్థత పెట్టేశాడు. నీకు రోగం వచ్చినప్పుడు స్వస్థత కావాలని దేవుడిని ప్రార్థించటం కాదు, అది సత్యదూరమైన ప్రార్థన. అయ్యా, నేను పుట్టక ముందే నీవు నాకు స్వస్థత ఇచ్చావు, నీలో నాకు స్వస్థత, నేను స్వస్థత పొంది తిని. దగ్గుతూనే చెప్పండి అన్నమాట. ఎలా చెప్పండి? అరే దగ్గుతున్న నీకు తెలియదులే. సత్యం ఏంటంటే నేను స్వస్థత. దగ్గు నిజమే, వాస్తవం. అది దగ్గేంటి? వాస్తవం ఎప్పుడు సత్యం కాదు. నీలో బలహీనత ఉన్నది నిజమే, అది వాస్తవం, అది సత్యము కాదు. సత్యం ఏంటి? వాక్యం ఏం చెబితే అది సత్యం. వాక్యం ఏం చెబుతుంది? నీవు ఆయన పొందిన గాయముల చేత స్వస్థత నొందితివి. ఎప్పుడు చెప్పాలది? నీకు రోగం రాకపోయినా చెప్పాలి, రోగములోనూ చెప్పాలి, రోగము తగ్గిపోయిన తర్వాత కూడా అదే. చాలామంది తగ్గితే చెబుతాను అనుకుంటారు, తగ్గితే నువ్వు చెప్పేది ఏంది వాళ్ళు కూడా చెబుతారు. ఎవరాళ్ళు? నా చేత చెప్పించద్దని. తగ్గితే నువ్వు చెప్పేది వాళ్ళు చెబుతారు. చాలామంది అంటారు, మేము అక్కడికి వెళ్ళామండి, ఎన్ని మెట్లు ఎక్కామండి, లెక్కలేదండి, కానీ ఎక్కామండి, తగ్గిందండి. వాళ్ళు చెప్పారుగా 7 అబ్బా మేము చెప్పులు వేసుకోలేదండి, 40 రోజులండి, అంతా తిరిగి అక్కడికి వెళ్ళొచ్చామండి, మాకు అది జరిగిందండి. వాళ్ళు చెబుతారు. మరి నీకు వాళ్ళకి తేడా ఉండాలిగా. ఏంటి తేడా? ఏంటి తేడా? సత్యం ఏంటంటే నా వాస్తవ పరిస్థితి కాదు, నాలో ఉన్న సత్యము యేసయ్య నాకు ఇచ్చిన స్వస్థత. డాక్టర్కి తెలియకముందే నేను స్వస్థత పొంది తిని, డాక్టర్ రిపోర్ట్ ఇచ్చినా సరే నేను స్వస్థత నొంది తిని, నేను దగ్గుతున్న స్వస్థతలోనే ఉన్నాను. వైద్యులు చెప్పినట్టుగా కాదు, వాక్యమును బట్టి నేను ఆరోగ్యవంతుణ్ణి, వాక్యమును బట్టి నేను ఐశ్వర్యవంతుణ్ణి, వాక్యమును బట్టి నేను జ్ఞానవంతుణ్ణి, వాక్యమును బట్టి నేను సజీవుడిని, వాక్యమును బట్టి నేను నిత్య జీవము కలిగిన వాడిని. ఇది పలకాలి. దీనికి వ్యతిరేకంగా మీరు ఏది పలికినా దేవుడు తొంగి చూసి ఏమంటాడు? దుష్ట. నేను చెప్పాల, సిస్టర్ చెప్పారు. దేవుడు తొంగి చూసి ఏమనాలి? దుష్ట, డోంట్ స్పీక్ ఎవిల్. ఎప్పుడూ కూడా సత్య దూరంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయమాకండి. కుటుంబంలో అనేకమైన పరిస్థితులు ఉండొచ్చు కదా, పరిస్థితులను బట్టి వాస్తవాలను మాట్లాడద్దు. వాక్యములో ఉన్న సత్యము ఏమి చెబుతుందో అది మాట్లాడి. నీ బ్యాంకు బ్యాలెన్స్ను బట్టి నువ్వేంటో మాట్లాడమాకండి. దేని బట్టి మాట్లాడతావు? ఆయన కృపను మీరు ఎరిగితిరి కదా, ఆయన ధనవంతుడయ్యుండియు తన దరిద్రము వలన మీరు ధనవంతులు కావాలనని మీ నిమిత్తము తాను దరిద్రుడు. ఆయన దరిద్రుడయ్యాడంటే మీరేమయ్యారు? ఎప్పుడయ్యారు? ఇల్లు కొనుక్కున్న తర్వాత. ఎప్పుడయ్యారు? కారు కొనుక్కున్న తర్వాత. ఎప్పుడయ్యారు? IBMలో ఉద్యోగం వచ్చిన తర్వాత. ఎప్పుడయ్యారు? మీ వ్యాపారం 10 కోట్లు అయిన తర్వాత. ఎప్పుడయ్యారు? ఆయన సిలువలో దరిద్రుడైన క్షణమునే నీవు ధనవంతుడు అయిపోయావు. నీ బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి నేను ధనవంతుడిని అని చెప్పమాకండి. నీ ఉన్న ఇల్లు పరిస్థితిని బట్టి ధనవంతుడిని అని చెప్పమాకండి. నీలో ఉన్న రోగాలను బట్టో, బలహీనతలను బట్టో, బలమును బట్టో నీవు ఆరోగ్యవంతుడు అని చెప్పమాకండి. వాక్యమును బట్టి చెప్పండి. చెప్పండి అందరూ వాక్యాన్ని చూపించు. బైబిల్స్ ఉన్నాయి అందరి దగ్గర? ముగించుకుందాం. ఉన్నాయా? హల్లెలూయా. ఇదేంటి మీ చేతిలో ఉన్నది? వాక్యం. వాక్యం అంటే సత్యము. వాక్యం అంటే సత్యం. నాతో పాటు చెప్పండి. ఈ సత్యాన్ని బట్టి, ఈ సత్యము ఏది చెబుతుందో అది నేను. ఈ సత్యము ఏది చేయగలనని చెబుతుందో అది నేను చేయగలను. ఈ సత్యము నేను ఏమై ఉన్నానని చెబుతుందో
అది నేనున్నాను. ఈ సత్యమును బట్టి నేను ఆరోగ్యవంతుణ్ణి, ఈ సత్యమును బట్టి నేను ఐశ్వర్యవంతుణ్ణి, ఈ సత్యమును బట్టి నేను ఫలిస్తాను, ఈ సత్యమును బట్టి నా పిల్లలు బాగుంటారు, ఈ సత్యమును బట్టి నా పరిచర్య బాగుంటుంది, ఈ సత్యమును బట్టి నా కుటుంబం ఆశీర్వదించబడుతుంది, ఈ సత్యమును బట్టి నిత్య ఆశీర్వాదము నా కుటుంబంలో ఉంటుంది. దీనికి వ్యతిరేకమైన ప్రతిదీ యేసు నామములో కొట్టివేస్తున్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. మీరు ఈ ప్రార్థన చేశారు కాబట్టి, ఇన్ని సంవత్సరాలు మీరు చేసి ప్రార్థన రాలేదు అనుకున్నదంతా కూడా ఇప్పుడు మీరు ఒప్పుకున్న సత్యాన్ని బట్టి అది మీదైపోయింది. కనపడని లోకములో ఉన్న అవి మీరు చూడగలిగిన స్థితిలోకి వచ్చారు కాబట్టి చక్కగా మీరు చూచి జీవితంలో అనుభవించుదురు గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, కృపా కనికరమ కలిగిన మా దేవ, పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు. ఇంతవరకు ప్రభా సంఘ ఆరాధనలో నాయన మీరు మాకు తోడుగా ఉండి పాటల ద్వారా స్తుతి ఆరాధనలో మీరు మహిమ పొందినారని నీకు స్తోత్రం. నీ సన్నిధిలో చెప్పబడిన అద్భుతమైన సాక్షులు బట్టి, అలాగే నీ సేవకుని ప్రభువాన్ని ఆత్మతో అభిషేకించి నీ సేవకుని ద్వారా ఈ ఉదయకాల సమయంలో సంఘ ఆరాధనలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే నీ మహిమగణ పరిచర్య కొరకు ప్రభ సమర్పించబడిన కానుకలను బట్టి నీకు స్తోత్రం. సమర్పించిన బిడ్డలను వారి కుటుంబాలను కూడా దీవించమని అడుగుతుంటున్నాం నాయన. అలాగే నా ప్రభ ఇక యూట్యూబ్ ద్వారా ఎందరైతే ఇక వాక్య పరిచర్య వింటున్నారో వారిని వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి నా తండ్రి. వచ్చిన బిడ్డలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని, చిన్నలను, యవన బిడ్డలను, పెద్దలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. పేరు పేరును దీవించండి, వ్యక్తిగతంగా ఆశీర్వదించండి, వారి కుటుంబాలను మీరు దీవించండి, వారి అవసరాలు అక్కరని తీర్చండి. దేవానికి స్తోత్రం. వారు చేస్తున్న పనులలో, వారు చేస్తున్న వ్యాపారాలలో, వారు చదువుతున్న చదువుల్లో ప్రభా వారికి తోడుగా ఉండి వారికి చక్కని భవిష్యత్తులో వారిని ముందుకు నడిపించు. వారి అవసరాలన్నీ తీర్చిన ఆయన. ఎవరైనా బలహీనం చేత, అనారోగ్యం చేత ఉన్నట్లయితే ప్రభా ఇప్పుడే తాకండి. సంపూర్ణమైన విడుదలను, స్వస్థతను, ఆరోగ్యాన్ని బిడ్డలకు దయచేదేవా తని. మేమందరూ కూడా తిరిగి మా గృహాలు వెళుతున్నాం. పరిశుద్ధాత్ముడా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచునైనా. ముందు జరగబోయే ఆరాధనలో కూడా దేవా మీరు తోడు నడిపించమని మమ్మల్ని అందరినీ మీ పాద సంధికి అప్పగించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము చేరి వచ్చిన మనందరికీ, మన కుటుంబములకును, మన సంఘమంతటికి, సకల పరిశుద్ధులకును, వాక్యము యూట్యూబ్ ద్వారా వాక్య పరిచయ బిడ్డలకును వారి కుటుంబములకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలన్నిటిని దీవించి ఆశీర్వదించునుగాక.